నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాంగ్రెస్ సీనియర్ నేతల భేటీ వద్దంటూ ఏఐసీసీ సూచనలు. మాణిక్కం ఠాగూర్ హామీ ఇస్తేనే రద్దు చేస్తామన్న విహెచ్. నోటిఫికేషన్ ప్రకటనతో నిరుద్యోగుల గ్రంథాలయాలు బాట. పలుచోట్ల సరైన పుస్తకాలు లేక ఇబ్బందులు. కేరళలో మైదానంలోకి గ్యాలరీ కూలీ 200 మందికి గాయాలు. 5గురి పరిస్థితి విషమం. నిన్న రాత్రి మలప్పురంలో ఘటన. యువకుడు కానిస్టేబుల్ ప్రాణాలు తీసిన డీజే వివాదం. ఆగ్రహంతో పోలీస్ స్టేషన్కు నిప్పు పెట్టిన గ్రామస్తులు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఇప్పటిదాకా 847 మంది మృతి. తీవ్రవాద చర్యల్లా ఉన్నాయని జెలెన్స్కీ మండిపాటు. కాంగ్రెస్ సీనియర్ నేతల సమావేశంపై సందిగ్ధత కొనసాగుతోంది. హైదరాబాద్ హోటల్ అశోకాలో ప్రత్యేకంగా భేటీ కావాలని సీనియర్ నాయకులు నిర్ణయించారు. ప్రత్యేక సమావేశం వద్దంటూ విహెచ్ సహా పలువురు సీనియర్ నేతలకు ఏఐసీసీ సూచనలు చేసింది. సమస్యలుంటే అధిష్టానానికి తెలపాలని ఫోన్ ద్వారా ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు సూచించారు. పార్టీ ఆదేశాలు ధిక్కరించి సమావేశం కావద్దని అధిష్టానం హెచ్చరించింది. విహెచ్తో ప్రత్యేకంగా మహేష్ కుమార్ గౌడ్, ఇతర నేతలు భేటీ కానున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ మాట్లాడి హామీ ఇస్తేనే సమావేశం రద్దు చేసుకుంటామని విహెచ్ స్పష్టం చేశారు. లేదంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో అపాయింట్మెంట్ ఇప్పించాలని ఏఐసీసీ కార్యదర్శి బోసురాజుని కోరారు. ఈ సమావేశానికి రాలేమని కొందరు సీనియర్లు వి హనుమంతరావు చెప్పినట్లు సమాచారం. 4 రోజులు గడవక ముందే మళ్లీ సీనియర్లు సమావేశమంటే జనంలోకి తప్పుడు సంకేతాలు వెళతాయని, పార్టీకి నష్టమని కొందరు సీనియర్లు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. పార్టీకి వ్యతిరేకమన్న భావన అధిష్టానంలో రాకూడదని పలువురు సీనియర్లు కోరుతున్నారు. ఇప్పటికే లక్టీ కపూల్ అశోక హోటల్కు విహెచ్, జగ్గారెడ్డి చేరుకున్నారు. ఇతర నేతలకు ఫోన్లు చేసి సమావేశానికి రావాల్సిందిగా విహెచ్, జగ్గారెడ్డి ఆహ్వానిస్తున్నారు. అమెరికాలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన బిడ్డలు తెలంగాణ ప్రభుత్వం తరపున రాయబారులుగా వ్యవహరించాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చే లక్ష్యంతో అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ ఇవాళ లాస్ ఏంజిల్స్ నగరానికి చేరుకున్నారు. మంత్రి కేటీఆర్కు అక్కడి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు, నాయకులు, తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎన్ఆర్ఐలు ఘన స్వాగతం తెలిపారు. విమానాశ్రయంలో మంత్రి కేటీఆర్కి పూల బొకేలు అందించి స్వాగతం పలికారు. లాస్ ఏంజిల్స్లో తనకు స్వాగతం పలికిన ఎన్ఆర్ఐలతో కేటీఆర్ కాసేపు ముచ్చటించారు. తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలపైన కేటీఆర్ వారితో ప్రత్యేకంగా మాట్లాడారు. మన ఊరు మనబడి కార్యక్రమానికి సంబంధించిన వివరాలను తెలిపారు. ఎన్ఆర్ఐలు ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం పార్థివ దేహానికి పలువురు రాజకీయవేత్తలు, వివిధ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు నివాళులర్పించారు. కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం శనివారం కన్నుమూశారు. ప్రజలు, ప్రముఖుల సందర్శనార్థం ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సిపిఎం రాష్ట్ర కార్యాలయానికి మల్లు స్వరాజ్యం భౌతిక కాయాన్ని ఉదయం తరలించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సాయుధ పోరాటంలో స్వరాజ్యం సాహసం ఎందరికో స్ఫూర్తి కలిగించిందని ఆమె పేర్కొన్నారు. ఎంతో మంది నేతలు, కార్యకర్తలకు ఆమె స్ఫూర్తిగా నిలిచారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. మల్లు స్వరాజ్యం త్యాగాలు చిరస్మరణీయమని, ఆమె పోరాటాలు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తాయని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. 2వ దశ తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించారని, మల్లు స్వరాజ్యాన్ని కోల్పోవడం చాలా బాధాకరమని ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలు వ్యాపారం కాదు, ప్రజలకు శక్తినిచ్చే ఆయుధమని మల్లు చాటి చెప్పారని తెజస అధ్యక్షుడు కోదండరాం వెల్లడించారు. పలువురు ప్రముఖులు నివాళుల అనంతరం మల్లు స్వరాజ్యం భౌతిక కాయాన్ని అంబులెన్సులో నల్గొండకు తరలించారు. నల్గొండలోని పార్టీ కార్యాలయంలో శ్రేణుల సందర్శనార్థం పార్థివ దేహాన్ని ఉంచుతారు. మధ్యాహ్నం 12 గంటలకు
సంతాప సభ నిర్వహించి అనంతరం భౌతిక కాయాన్ని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి అందజేస్తారు. మల్లు స్వరాజ్యం చివరి కోరిక మేరకు కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు భౌతిక కాయాన్ని వైద్య విద్యార్థుల కోసం అందజేస్తారు. ఆమె ఎన్నో పోరాటాలలో స్ఫూర్తి, ఒక తుపాకి పట్టిన మహిళగా ఎన్నో ఉన్నాయి ఆ సంఘటనలు. ఒక్కొక్కటి చెప్పాలంటే ఎన్ని పుస్తకాలు రాసినా సరిపోదు. ఆమె స్ఫూర్తి చాలా అవసరం. ఆమె చనిపోవటం తెలంగాణకు, తెలుగు ప్రజలకు, భారతదేశానికి పెద్ద దెబ్బ. కానీ రాబోయే రోజుల్లో ఆమెను మర్చిపోకుండా సమాజం లోపల ఆమె స్ఫూర్తి రావాలంటే ఆమె పేరు మీద పుస్తకాలు రావాల్సిందే, సినిమాలు రావాల్సిందే, ఎన్నో రావాలి. దానికి నా అండదండలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. కంచు కంఠం మాయమైపోయింది. చాలా బాధాకరం. వామపక్ష ఉద్యమానికి తీరని లోటు. ఆమె స్ఫూర్తి ఈరోజు కమ్యూనిస్టు ఉద్యమంలోనే నాయకత్వ పాత్రలో ఉండి చివరి దశ నాయకురాలుగా ఆమె కనిపిస్తారు. ఆ తర్వాత ఇబ్బందికరమైన వాతావరణం వచ్చినా మల్లు స్వరాజ్యం లాంటి వేరే వంటల స్ఫూర్తితోటి కమ్యూనిస్టు ఉద్యమాన్ని ఐక్యపరిచి బలోపేతం చేయాల్సిన కర్తవ్యం వామపక్ష పార్టీ పైన ఉంది. ఆ కర్తవ్యాన్ని పూర్తి చేయడానికి మా వంతు కర్తవ్యం కృషి చేస్తాం. ఏదైనా మల్లు స్వరాజ్యం గారి ఆశయాలు ఇప్పటికీ నెరవేరలేదు. అయితే ఆమె ఆశయం వల్ల కమ్యూనిస్ట్ రాజ్యం రావాలా, ఈ దోపిడీ రాజ్యం పోవాలా, స్వేచ్ఛ వహించుకునేటువంటి వ్యవస్థ రావాలని ఆమె ఆకాంక్ష. అందుకొరకై వామపక్షాల ఐక్యత ప్రధానమైనటువంటి ఆలోచనగా ఆమె పదే పదే చెప్తూ వచ్చారు. ఏదైనా ఐక్య ఉద్యమాలతో మరింత ప్రజాస్వామ్యంలో పదును పెట్టి ఆమె ఆశయాలను సాధించేందుకు కృషి చేయాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్క కమ్యూనిస్ట్ పార్టీ పైన, నాయకుడిపైన ఉంది. మొత్తం తెలంగాణలోనే తుపాకీ పట్టినటువంటి మొట్టమొదటి మహిళగా వారు కీర్తిగాంచినారు. ఆనాడు నిజాం ప్రభుత్వం వారి మీద 10,000 రూపాయలు మరి ప్రకటించిందంటే వారు ఎంత గొప్పగా ఉద్యమం చేసిండ్రో, ఎంత పెద్ద ఎత్తున ప్రజల్లోకి చొచ్చుకొని పోయి వారు నమ్మినటువంటి సిద్ధాంతం కోసం పనిచేసిండ్రన్నది స్పష్టమవుతా ఉన్నది. వారిని కోల్పోవడం చాలా బాధగా ఉన్నది. కానీ జరిగిపోయినటువంటి ఈ తరం నుంచి స్ఫూర్తిని తెచ్చుకొని తెలంగాణ పునర్నిర్మాణంలో మళ్ళీ మేమందరం కూడా ఉద్యుక్తులమై పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి కుటుంబానికి నా ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక మహిళగా ఆ స్థాయికి ఎదగటం రాజకీయాల్లో ఆనాటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు అది చాలా ఒక గొప్ప చారిత్రకమైన అంశం. అది రాజకీయాల్లో నిజాయితీ పూర్తిగా అడుగంటిపోయి రాజకీయాలంటేనే వ్యాపారంగా మారిన తరుణంలో రాజకీయాలు వ్యాపారం కాదు, ప్రజలకు శక్తినిచ్చే ఒక అంశం అని దాన్ని ప్రజల తరఫున ఒక ఆయుధంగా మలిచి ఆ ప్రజల కోసం ఆ రాజకీయాలను నడిపినటువంటి వ్యక్తి. అట్లా రాజకీయాలు మళ్ళీ పునరుద్ధరించగలిగే ప్రయత్నం ఇవాళ జరగవలసిన అవసరం ఉంది. అది మనం వారికి ఇవ్వగలిగేటువంటి సరి అయిన నివాళి. పంటల వైవిధ్యీకరణ, పంటల మార్పిడిపై దృష్టి సారించామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. అగ్రికల్చర్ స్టడీ టూర్లో భాగంగా మహారాష్ట్రలోని జల్గావ్లో ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి మంత్రి రెండో రోజు పర్యటించారు. జల్గావ్లోని జైన్ హిల్స్లో మామిడి ప్రాసెసింగ్ ప్లాంట్, టిష్యూ కల్చర్ ల్యాబ్లను పరిశీలించారు. అనంతరం మైక్రో ఇరిగేషన్, డ్రిప్ తయారీ యూనిట్, సోలార్ పంపు సెట్ల తయారీ కేంద్రాలను సందర్శించారు. టిష్యూ కల్చర్ ద్వారా అక్కడ అల్ట్రా హైడెన్సిటీ ప్లాంటేషన్లో సాగు చేస్తున్న మామిడి, జామ, జైన్ స్వీట్ ఆరెంజ్ పంటలను పరిశీలించారు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అల్లం, ఆలుగడ్డ, టొమాటో పంటల సాగును సందర్శించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రైతులతో మంత్రి, ఎమ్మెల్యేలు వివిధ అంశాలపై మాట్లాడారు. జల్గావ్లో ఉన్న వసతులు, ల్యాబ్లను రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేస్తామని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. మటన్ కూర ఓ వ్యక్తిని చిక్కుల్లో పడేసింది. భార్య మటన్ కూర వండలేదని మద్యం మత్తులో డయల్ 100కు ఫోన్ చేసి కేసుల పాలయ్యాడు. నల్గొండ జిల్లా కనకల్ మండలంలోని చెర్ల గౌరారంకి చెందిన నవీన్ శనివారం తన భార్య మటన్ కూర చేయలేదని డయల్ 100కు ఒకసారి కాదు ఏకంగా 6 సార్లు ఫోన్లు చేశాడు. విధుల్లో ఉన్న పోలీసులను విసిగించాడు. నవీన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు విలువైన సమయాన్ని వృధా చేసినందుకు అతనిపై 290, 510 పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. డయల్ 100 అత్యవసర సేవల కోసం ఆపద సమయాల్లో ఉన్నప్పుడు మాత్రమే చేయాలని, అలా కాదని అనవసరపు ఫోన్లు చేసి విసిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
మాంసం ముక్కల వద్ద మొదలైన గొడవ చినికి చినికి గాలివానగా మారి హత్యకు దారితీసింది. కడపకు చెందిన స్నేహితులు శివ, షేర్ ఖాన్ మధ్య కొన్ని రోజుల క్రితం ఓ కార్యక్రమంలో మాంసం ముక్కల విషయంలో గొడవ జరిగింది. తనకు షేర్ ఖాన్ ముక్కలు తక్కువ వేశాడని శివ గొడవ పెట్టుకున్నాడు. ఆవేశంతో షేర్ ఖాన్ ను కత్తితో గాయపరిచారు. తర్వాత కొన్ని రోజులకు షేర్ ఖాన్ శివను ఫోన్ చేసి పిలిపించుకొని గొడవ పెట్టుకున్నాడు. మాట పెరగడంతో షేర్ ఖాన్ శివను గొంతు కోసి చంపి స్నేహితుల సాయంతో మృతదేహాన్ని ఆటోలో తీసుకెళ్లి కేసీ కెనాల్ కాలువ పక్కన పడేశాడు. పోలీసులు షేర్ ఖాన్ తో పాటు మరో 2 నిందితులను అరెస్టు చేశారు. ఒక ఫంక్షన్లో ఈ చనిపోయిన వ్యక్తి శివ, అతని ఫ్రెండ్ షేర్ ఖాన్ ఒక ఫంక్షన్కి హాజరైనారు. అక్కడ నాన్ వెజ్ భోజనం విషయంలో మాంసం ముక్కలు ఈ శివకు తక్కువ వేసినారనే ఉద్దేశంతో షేర్ ఖాన్ శివ గొడవపడి శివ షేర్ ఖాన్ను పొడవడం జరిగింది. కాలికి గాయమైంది. దానిపైన షేర్ ఖాన్ ఇచ్చిన ఫిర్యాదు పైన 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినారు. ఈ కేసు దర్యాప్తులో ఉండగా 16వ తేదీ నాడు అర్ధరాత్రి శివ ఇంటి దగ్గరకు వెళ్తూ ఉంటే షేర్ ఖాన్ యొక్క ఫ్రెండ్స్ అయినటువంటి పీర్, అహమ్మద్ అనే వాళ్ళు నీతో మాట్లాడదాం, పని ఉంది రమ్మని చెప్పి పీర్ యొక్క ఫ్రూట్స్ మండీ దగ్గరికి ఈ శివను పిలుచుకొని వెళ్ళారు. అక్కడ షేర్ ఖాన్ కూడా ఉండడం జరిగింది. వాళ్ళందరూ ఎందుకురా షేర్ ఖాన్ను పొడిచినావని అడగడం, దానికి శివ రెట్టించి మాట్లాడడం, వాళ్ళ మధ్య మాట పెరిగి వెంటనే షేర్ ఖాన్ తన దగ్గర ఉన్నటువంటి బాకుతో శివను 3-4 చోట్ల విచక్షణారహితంగా పొడవడం జరిగింది. తరువాత కత్తితో అతని గొంతు కూడా కోయడం జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేతల సమావేశానికి పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి హాజరయ్యారు. ఆయనతో మా ప్రతినిధి ముఖాముఖి. కాంగ్రెస్ పార్టీ సీనియర్లు తరచూ సమావేశమవుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఈవేళ లక్డీకపుల్లోని అశోక్ హోటల్లో సమావేశం అవుతున్నారు. ఇప్పటికే విహెచ్ రాగా అట్లాగే జగ్గారెడ్డి సార్ వచ్చారు. అసలు ఈ సమావేశాలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు, ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశం ఏంది, తదితర అంశాలను మనం జగ్గారెడ్డి సార్తో అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. సార్ ఏంటి సార్ తరచూ మీరు సీనియర్లంతా సమావేశం అవుతున్నారు? అంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అపార్ట్మెంట్ ఒకటి. ఈ అపార్ట్మెంట్లో తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిస్థితుల మీద మేడం చెప్పాలి. అందుకే విహెచ్ గారు మీటింగ్ పెడితే రమ్మంటే నేను వచ్చిన. మీటింగ్లో చర్చించి నేను బయట చెప్పాము. కొన్ని విషయాలు బయట ఆల్రెడీ అందరూ తెలిసిన విషయం కాబట్టి నేను కొన్ని చెప్తున్నాను. ఏది ఏమైనా ఒక సిస్టమ్ తప్పిపోయింది. రేవంత్ రెడ్డి, ఠాకూర్, మహేష్ గౌడ్ సిస్టమ్ అంతా ఖరాబ్ చేశారు. వాళ్ళు ముగ్గురే మాట్లాడుకుంటారు, వాళ్ళు ముగ్గురే నడిపిస్తున్నారు ఆట అంతా. ఏది ఏమైనా చాలా ఇబ్బందికరంగానే ఉన్నది. ఏది ఉన్నా కూడా అంతా. ఈ మధ్యకాలంలో పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో సమావేశం, ఆ తర్వాత మరి శశిధరెడ్డి సార్ ఇంట్లో సమావేశం, ఈరోజు మళ్ళీ అశోక్ హోటల్లో సమావేశం కావాలని నిర్ణయించారు. అసలు ఏంటి మీ సమావేశాల అజెండా ఏంటి? అజెండా ఒకటే, పార్టీ రాజకీయంగా బతకాలి. పార్టీ ఎట్లా ఉన్నది రాజకీయంగా బతకాలి. ఇందులో ఇండివిజువాలిటీ దెబ్బతీయొద్దు. అది కమ్యూనికేషన్ లేకుండా, ఫ్రెండ్షిప్ లేకుండా, గతంలో లేని విధంగా ఈరోజు ఈ చిల్లర వ్యవహారాలకు దానికి తొవ్వ చేసిందే ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి. ఒకటి చెప్తాడు, ఒకటి చేస్తున్నాడు. ఇంకా చాలా విషయాలు చెప్తాను నేను. ఎనీహౌ మా లైన్ పార్టీ లైనే, మా లైన్ పార్టీని కాపాడడానికే. మమ్మల్ని అర్థం చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఇంకా అర్థం చేసుకునే లోపల పంజాబ్లో జరిగినట్టు జరిగిపోతుంది. అంటే ఇప్పుడు మీరు సపరేట్గా సమావేశం అవుతున్నారు, పార్టీ సమావేశాలకు హాజరై అక్కడ మీ వాదన వినిపించవచ్చు కదా, ఎందుకు మీరు ప్రత్యేకంగా అవుతున్నారు? ఈ ప్రత్యేకంగా సమావేశమైనప్పుడు మీరు చర్చించిన అంశాలను ఎవరి దృష్టికి తీసుకెళ్తున్నారు? పార్టీ మీటింగ్లో చాలాసార్లు చెప్పినాము, దానికి రెస్పాండ్ అయితే లేరు. ఠాకూర్ గాడు, రేవంత్ గాడు, మహేష్ గౌడ్ వింటాడు, తర్వాత మెసేజ్లతో డ్రామాలు ఆడతారు. ఢిల్లీకి పంపించేది ఎవరు? కోఆర్డినేషన్ మా మీద నెగిటివ్గా పంపిస్తున్నారు వీళ్ళిద్దరు కలిసి. ఎవరు మన ఠాకూరు, రేవంత్ కలిసి మహేష్ గౌడ్ ద్వారా మా మీద నెగిటివ్ పంపిస్తున్నారు. దీనివల్ల పార్టీ నష్టపోతుందని ఒక జ్ఞానం కూడా వీళ్ళకి లేదు. ఏది ఏమైనా పార్టీ మేలు కోసమే నేను చెప్తున్నా. నన్ను అర్థం చేసుకోకపోతే వాళ్ళ కర్మ. ఇప్పుడు మీరు సమావేశం అవుతున్నారు, మీరు ఏదో పార్టీకి శ్రేయోభిలాషిగా, పార్టీకి లాయల్టీగా ఉన్నాము, మేము పార్టీ శ్రేయస్ కోసమే చేస్తున్నాం అంటున్నారు. అంటే మీ వాదన అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలంటే మీరు ఏ మార్గాన్ని ఎంచుకున్నారు? మీరేమో ఇప్పుడు
రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటా అంటున్నారు, పిసిసి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటా అంటున్నారు. అట్లే మహేష్ కుమార్ గౌడ్ మీకు మీడియేటర్గా ఉండి మాట్లాడి చర్చించే వ్యక్తి, అతను కూడా వాళ్ళ వర్గమే అంటున్నారు. అంటే మీరు ఏ మార్గాన్ని ఎంచుకున్నారు అధిష్టానాన్ని తీసుకోవడానికి? ఇక ఇప్పుడు మీడియానే మాకు మార్గం. ఇక మీడియా ద్వారా ఈ మెసేజ్లు పోతాయి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళు పిలుస్తారు. అది ఒకటే మార్గం. అంటే ఈరోజు మీరు సమావేశం నిర్వహించొద్దని అధిష్టానం నుంచి మీకేమన్నా ఆదేశం వచ్చిందా? నాకేం ఫోన్ రాలేదు, నాకెవరు పోవద్దని కూడా ఏం చెప్పలేదు నాకైతే. అంటే విహెచ్ పిలిస్తే మీరు పోతున్నారా, లేకపోతే మీరు అందరు కలిసి ఈ సమావేశం నిర్ణయించుకున్నారా? పిలిస్తే నేను పోతున్నా, హనుమంతరావు గారు పిలిస్తే నేను పోతున్నా. అంటే ఏమైనా అజెండా చెప్పారా? చెప్పలే, లోపల పోయినాక అజెండా ఉంటుంది, అజెండా బయటికి చెప్పాం. అంటే ఇట్లా మీరు సీనియర్లు తరచూ సమావేశం సపరేట్గా నిర్వహిస్తే ఈ మీ యొక్క సీనియర్ల నుంచి ఎలాంటి సంకేతాలు జనాల్లోకి వెళ్తాయి? పార్టీ కేడర్కు మీరు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు? పార్టీ క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతుంది. మేము ఇది ఏం మాట్లాడలేము అనుకోండి, తర్వాత చేతులు కానీ ఆకులు పట్టుకుంటే లాభం లేదు. అందుకే జాగ్రత్త పడి ఉండండి. కార్యకర్తలకు చెప్తున్నాము, అది నాయకులకు చెప్తున్నాము, అధిష్టానం కూడా చెప్తాం. కాబట్టి ఇది మేము మా లైన్ కరెక్టే, నో డౌట్, అంటే మా అభ్యంతరం లేదు. పార్టీ కార్యకర్తలు కొంత అనుమానపడతారు, కొంత సందిగ్ధత నెలకొంటుంది అంటున్నారు. మరి అలాంటప్పుడు పార్టీ నష్టపోతుందని మీరు భావించట్లేదా? పంజాబ్లో జరిగినట్టు జరగొద్దు అనేది జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నాము. అది కొంత కార్యకర్తలకు అర్థం కాదు, అర్థం చేసుకోలేరు. ఇంత డెప్త్లో ఓరు వాళ్ళు నష్టపోయినాక నష్టమైందని అంటారు. అప్పుడు ఏడ్చి కూడా లాభం లేదన్నది మా అభిధానం. ఓకే, ఇది కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఈరోజు సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. కానీ ఇప్పటి వరకు వచ్చింది అంటే 11 గంటలకే ఈ సమావేశం జరగాల్సింది. ఇప్పటి వరకు విహెచ్ తర్వాత జగ్గారెడ్డి సార్ ఇద్దరు మాత్రమే వచ్చారు. మిగిలిన వాళ్ళు వస్తారా రారన్నది అనుమానాస్పదంగా ఉంది. అట్లాగే ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానము ఈ సపరేట్ సమావేశం వద్దని చెప్పేసి ఇప్పటికే స్పష్టం చేసింది. చాలామంది సీనియర్లకు ఫోన్లు చేసి ఏఐసిసి కార్యదర్శి బోసరాజు ఇప్పటికే సూచన చేశారు. ఒకవేళ పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా కానీ సమావేశం నిర్వహిస్తే కూడా దానికి తగ్గట్లుగా చర్యలు కూడా ఉంటాయని కూడా హెచ్చరించినట్టు తెలుస్తుంది. కేరళలో రాత్రి జరిగిన ఒక ఫుట్బాల్ మ్యాచ్లో అపశృతి చోటు చేసుకుంది. మలప్పురం జిల్లా కలికావులోని పున్గోడే ఫుట్బాల్ మైదానంలో మ్యాచ్ జరుగుతుండగా ప్రేక్షకులు కూర్చున్న ఒక గ్యాలరీ అకస్మాత్తుగా కూలింది. కిక్కిరిసిన గ్యాలరీ ఒక్కసారిగా కూలగా కూర్చున్న వారంతా ఒకరిపై ఒకరు పడిపోయారు. ఈ సమయంలో అక్కడే ఫ్లడ్ లైట్ల కోసం వేసిన టవర్ కూడా కూలిపోయి కింద ఉన్న ప్రేక్షకులపై పడింది. వెంటనే అక్కడే ఉన్న పోలీసులు, మ్యాచ్ నిర్వాహకులు, స్థానికులు సహాయ చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో 200 మందికి పైగా గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రులకు తరలించారు. వారిలో 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 2 రోజులుగా వర్షాలు కురవడం, వెదురుతో నిర్మించిన గ్యాలరీ జనంలో కిక్కిరిసిపోవడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. അഭ്യർത്ഥിക്കുകയാണ്. കമ്മറ്റി യാതൊരുവിധ പങ്കുവഹിക്കുന്നതല്ല. സ്റ്റേഡിയം പൊളിഞ്ഞാടി, സ്റ്റേഡിയം പൊളിഞ്ഞാടി, സ്റ്റേഡിയം പൊളിഞ്ഞാടി. അഭ്യർത്ഥിക്കുകയാണ്. കമ്മറ്റി യാതൊരുവിധ പങ്കുവഹിക്കുന്നതല്ല. സ്റ്റേഡിയം പൊളിഞ്ഞാടി, സ്റ്റേഡിയം പൊളിഞ്ഞാടി, സ്റ്റേഡിയം പൊളിഞ്ഞാടി. അഭ്യർത്ഥിക്കുകയാണ്. കമ്മറ്റി യാതൊരുവിധ പങ്കുവഹിക്കുന്നതല്ല. విశాఖ జిల్లా పాడేరులో ఓ శిశువు చెవులు లేకుండానే జన్మించింది. పెదబయలు మండలం వనబంగికి చెందిన మోహన్ రావు నాగలక్ష్మి దంపతులకు పండంటి బిడ్డ పుట్టింది. పాప పూర్తి ఆరోగ్యంగా ఉన్నా చెవులు లేకుండా పుట్టడంతో వారు ఆందోళన చెందారు. వైద్యుల సూచనతో శిశువును విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు.
చెవులు లేకుండా ఒక మేల్ చైల్డ్ మనకు వచ్చింది లేబర్ రూమ్ నుంచి. శిశువు అయితే పుట్టిన వెంటనే ఏడవలేదని మాకు పంపించారు. విత్ ఆక్సిజన్, అంటే ఆక్సిజన్తో మెయింటైన్ అవుతుంది, కానీ రెండు వైపులా కూడా చెవులు లేవు. అసలు చెవులు కొంచెం అంటే ఏదో అక్కడ ఉండాలి కాబట్టి చిన్నది ఉన్నట్టుగా ఉంది, కానీ చెవునికి రంధ్రం కానీ అలా ఏం లేదు. ఇవి మనకు ముఖ్యంగా జన్యుపరమైన లోపాల వల్ల ఎక్కువగా ఇలా పుడతారండి. మ్యాక్సిమం జన్యుపరమైన లోపం, తల్లి ఏమైనా బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఏమైనా మందులు అంటే పింపుల్స్కి వాటికి ఐసోట్రెటినాన్ అని ఒకటి ఉంటుంది డ్రగ్, అది ఏమైనా యూజ్ చేసినప్పుడు కూడా మనకి ఇలా అవ్వచ్చు. కానీ మేము కనుక్కున్నాము, తల్లి ఎటువంటి మందులు తీసుకున్నట్టు కానీ అలా ఏం చెప్పలేదు. ఏమి నాటు వైద్యం కానీ మామూలు ఏమైనా మందులు వాడడం కానీ అలా ఏం లేదండి. హిస్టరీ అయితే ఏమి లేదు. కాబట్టి మ్యాక్సిమం మనకు జన్యుపరమైన లోపం వల్లే వచ్చి ఉండొచ్చు అని అనుకుంటున్నాము. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసేందుకు తమ విద్యా సంస్థలు ఎప్పుడూ ముందుంటాయని నారాయణ గ్రూప్ డైరెక్టర్ శరణి తెలిపారు. హైదరాబాద్ మాదాపూర్ శిల్పకళా వేదికలో నారాయణ గ్రూప్ తెలంగాణ రీజియన్ ఆధ్వర్యంలో స్పెల్బీ 2వ ఎడిషన్ క్విజ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇప్పటికే నిర్వహించిన క్విజ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి హైదరాబాద్లో ఫైనల్ పోటీలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. స్పెల్బీ యొక్క ఇంపార్టెన్స్ ఫౌండేషన్ నుంచి మేము ఎలాగో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఎలా అయితే స్ట్రాంగ్ చేస్తామో అదేవిధంగా పిల్లలకి కూడా స్పెల్లింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ క్రియేటివ్ ప్రాసెస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో వాళ్ళు గ్రామటికల్గా కూడా అంత కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. సో అందుకే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. సో నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకుంటే పిల్లల యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ని కూడా ఫోకస్ చేస్తాము. రకరకాల యాక్టివిటీస్ చేస్తున్నాము. పిల్లలకి ఎలా స్ట్రెస్ బస్టర్ అవ్వచ్చు, స్ట్రెస్ ఎలా రిమూవ్ చేయాలి అన్న చాలా R&D చేసి మేము చాలా క్రియేటివ్ ప్రాసెస్తో ముందుకొచ్చాము. మా మెయిన్ టార్గెట్ పిల్లలు ఎన్హాన్స్ అవ్వాలి, వాళ్ళ గ్రోత్ డెవలప్మెంట్ అవ్వాలి. పిల్లల్ని కని పెంచి పెద్దవాళ్లను చేసేందుకు అమ్మా నాన్నలు లెక్కకు మిక్కిలిగా త్యాగాలు చేస్తుంటారు. జీవితంలో ఓ స్థాయికి చేరేందుకు వారధులుగా నిలుస్తారు. అలాంటి వాళ్లను వృద్ధాప్యంలో పిల్లలు పట్టించుకోకపోతే వాళ్ల పరిస్థితి ఏంటి, మాకు దిక్కెవరు అంటూ దిగులు పడుతూ కాలం వెళ్లదీయాలా? అలా కాకుండా పిల్లలతో గొడవ పడితే పరువు పోతుందేమో అని సంశయిస్తూ బాధలు పడాలా? కానే కాదంటున్నారు ఇప్పటి అమ్మానాన్నలు. తమను పట్టించుకునే పిల్లలపై న్యాయ పోరాటం చేస్తున్నారు. ట్రైబ్యునళ్లలో పెరుగుతున్న కేసుల సంఖ్య ఈ విషయాన్ని చాటుతోంది. కని పెంచిన బిడ్డలే పెద్దయ్యాక భారమంటూ తల్లిదండ్రుల్ని బయటకు గెంటేస్తున్నారు. వాళ్లతో సంబంధమే లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి బిడ్డల ధోరణి తల్లిదండ్రుల మానసిక వేదనకు కారణమవుతోంది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కొందరు సర్దుకుపోతున్నా మరో దారి లేని వారు న్యాయ పోరాటం చేస్తున్నారు. నడవలేని, కళ్లు కనిపించని పరిస్థితుల్లో సహాయకుల సహకారంతో ట్రైబ్యునళ్ల గడప తొక్కుతున్నారు. ఆస్తులు తీసుకుని తమను చూడకపోవడం, పంపకాల్లో కుమార్తెలు కుమారుల మధ్య తలెత్తిన విభేదాలతో పాటు పోషణ, మందులు, ఇతర ఖర్చులకు ఎవరు డబ్బివ్వారన్న దానిపై సంతానంలో వచ్చిన గొడవలపై ట్రైబ్యునల్లోనే తేల్చుకుంటున్నారు. విజయవాడ రెవెన్యూ ట్రైబ్యునల్ కు వచ్చిన వృద్ధుల్ని కదిలిస్తే ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటి వ్యథ. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తూనే ప్రస్తుత రోజుల్లో వృద్ధులు పడుతున్న ఇబ్బందుల్ని కళ్లకు కడుతున్నారు.
అవును, బాధల నాగపోయమ్మ. మా ఆయన పేరు బాధల బసవేశ్వరరావు. అయితే కొడుకు చనిపోయాడు, పెద్ద కొడుకు. ఇళ్ల స్థలమును ఇల్లును అన్నయ్య లేడు కదా, ఎట్టైనా బాధ్యత నాదే కదా, నేను చూస్తాను, నాకు రాసి ఇవ్వండి, మిమ్మల్ని చచ్చిపోయే వరకు వదిలిపెట్టను, నేను బాగా చూసుకుంటాను అన్నాడు. సరేలే పాని రాసి ఇచ్చాం. రాసి ఇచ్చిన కాడి నుంచి ఇక చూడటం లేదు, ఇక వదిలిపెట్టేసాడు. హైదరాబాద్లో ఉంటాడు. అసలు ఫోన్ చేసినా కానీ ఎత్తట్లా. సడమును ఇల్లు క్యాన్సిల్ చేయాలి, కావాలి, నువ్వు చూస్తే చూడటం లేదు అని నోటీస్ ఇచ్చాం. ఇప్పుడు 5-6 ఆయుధాలు ఇక్కడ జరిగినాయి. కొడుకులు అన్నం పెడతారని వచ్చిన కొడుకులను అడిగితే పెద్ద కోడలు ఆయన లేడు, పెద్ద కొడుకు ఆమెను పెట్టమంటే మా అత్త నేనేం పెట్టాను, రేపు కోడలు వద్ది ఆమె పెట్టుద్దో పెట్టదో, నాకు పెట్టే దోవలేదు నీకు, నేను ఆడబెట్టాను అన్నది. చిన్న కోడలను అడిగిన, మేము వాటలు మట్టి అడుక్కుంటున్నాము, నేనే ఆడ తెచ్చి పెట్టానని ఆమె అన్నది. ఇంకా బిడ్డలను అడిగితే వాళ్ళు విన్నాక మేము పెట్టము, వాళ్ళు పెట్టము అన్నారు. అడిలో చెట్టు కన్నా అంటుంది కానీ నాకు అండలేదు. నా బాధ అది అంతవరకు నాది. పోషణ వృద్ధుల సంక్షేమ చట్టం 2007ను అనుసరించి విజయవాడ రెవెన్యూ ట్రైబ్యునల్ ద్వారా అత్యధిక కేసుల్లో తల్లిదండ్రులు వృద్ధులకు అనుకూలంగా తీర్పులు వస్తున్నాయి. ఆదాయ వనరుల్ని అనుసరించి జీవన భృతిపై ఆదేశాలు ఇస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల కంటే విజయవాడ ట్రైబ్యునల్ ద్వారా తీర్పులు వేగంగా వస్తున్నందున ఈ సంస్థను ఆశ్రయించే వాళ్లు క్రమంగా పెరుగుతున్నట్లు కృష్ణా జిల్లా వృద్ధుల సంక్షేమ సంఘం వెల్లడించింది. ఇవాళ చాలా భయంకరమైన పరిస్థితులు వాళ్ళ సమాజంలో చూస్తూ ఉంటే, మరి పిల్లలు ఆస్తుల కోసం విధించడము, అనేక రకాల ఇబ్బందులు పెట్టడము, తిండి పెట్టకుండా ఇంట్లోంచి వెళ్ళగొట్టడము, అట్లానే గిఫ్ట్ రాయించుకొని తర్వాత చూడకపోవడము, ఆ తర్వాత ఈ చట్టం ఏంటంటే చూస్తా అని చెప్పేసి గిఫ్ట్ రాయించుకొని చూడకపోయేట్లయితే ఆ గిఫ్ట్ని క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది. మేమైతే ఇంకొక విషయం కూడా డిమాండ్ చేస్తున్నాం. దీనికి రివర్స్ మార్టిగేజ్ స్కీమ్ ఒకటి ఉంది బ్యాంకుల్లోను, అదైతే వాళ్ళు అమలు చేయట్లేదు ఇంతవరకు. నాకు ఆస్తి ఉండి నా పిల్లలు చూడనప్పుడు నేను బ్యాంకు ద్వారాగా లోన్ తీసుకొని నేను జీవించినంతకాలం, నా భార్య జీవించినంతకాలం నాకు బ్యాంక్ నుంచి నాకు అమౌంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. నా తదనంతరం నా ఆస్తిని బ్యాంకు వారు స్వాధీనం చేసుకొని వారు డిస్పోజ్ చేసుకుంటారు. సబ్ కలెక్టర్ చైర్మన్ గా ఉన్న విజయవాడ ట్రైబ్యునల్లో రక్షణ, పోషణ కేసులు మాత్రమే చూస్తున్నారు. దాఖలైన పిటిషన్లకు అనుగుణంగా ఇరుపక్షాల్ని పిలిపించి విచారిస్తున్నారు. తల్లిదండ్రుల్ని ఓ పక్క, కుమారుడు కుమార్తెల్ని మరోపక్క నిల్చోబెట్టి వాదనలు వింటున్నారు. ఇక్కడ న్యాయవాది ఉండరు. వృద్ధుల అభ్యర్థన మేరకు పిల్లల నుంచి పోషణ, మనోవర్తి, రక్షణ, వారిని ఆదరించకుంటే గిఫ్ట్ డీడీల రద్దు వంటి తీర్పుల్ని చైర్మన్లు ఇచ్చారు. తీర్పుల్ని ధిక్కరించిన వారికి జైలు శిక్ష విధిస్తున్నారు. 2010 నుంచి ఇప్పటి వరకు 600 మంది తల్లిదండ్రులు కృష్ణా జిల్లాలో పిటిషన్లు దాఖలు చేస్తే అందులో 500 వరకు విజయవాడ డివిజన్లోనే నమోదైనట్లు వృద్ధుల సంక్షేమ సంఘం తెలిపింది. చట్ట ప్రకారం ఈ ట్రైబ్యునల్లో దాఖలైన పిటిషన్లను 90 రోజుల్లోగా పరిష్కరించాలి. ప్రస్తుత సబ్ కలెక్టర్ జిఎస్ఎస్ ప్రవీణ్ చంద్ 70 పిటిషన్లను పరిష్కరించారు. ఇందులో మనకి 2 ప్రొవిజన్స్ ఉంటాయి. ఒకటి మెయింటెనెన్స్. ఒకవేళ కొడుకులు కానీ కూతుర్లు కానీ లేకపోతే వాళ్ళ మిగతా రిలేటివ్స్ కానీ వాళ్ళని పట్టించుకోకుండా కంప్లీట్గా అబాండన్ చేస్తే కనుక మనము మెయింటెనెన్స్ అప్ టు 10,000 వరకు ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఒకవేళ ఫ్రాడులెంట్ ట్రాన్సాక్షన్ చేసి గిఫ్ట్ ఇట్లాంటివి కొడుకులు కానీ కూతుర్లు కానీ రాయించుకుని తర్వాత పేరెంట్స్ని కంప్లీట్గా అబాండన్ చేస్తే కనుక ఆ గిఫ్ట్ డీడ్ కూడా క్యాన్సిల్ చేయొచ్చు. ఒకవేళ మనం ఇచ్చిన ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డర్స్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోతే కనుక దెర్ ఆర్ సెవరల్ క్రిమినల్ ప్రొవిజన్స్ అప్ టు 3 months వరకు కూడా ఇది జైలు శిక్ష విధించే ఈ పవర్స్ కూడా ట్రిబ్యునల్స్కి ఉంటాయి. అండ్ కంప్లీట్గా నార్మల్ కోర్ట్స్ ప్రొసీజర్స్ ఎలా అయితే ఉంటాయో అలా కాకుండా కొంచెము పబ్లిక్కి కూడా ఈజీగా ఉండేటట్టు వితౌట్ ఎనీ లాయర్స్ కానీ వాళ్ళే డైరెక్ట్గా వచ్చి వాళ్ళ బాధ కానీ వాళ్ళ సమస్యలను కానీ చెప్పుకునే విధంగా కొంచెం ఓపెన్ ఎన్వైర్న్మెంట్లో అలాంగ్ విత్ ద అదర్ మెంబర్స్ మన సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్ మెంబర్స్ కానీ లేకపోతే డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అండ్ రిమైనింగ్ పీపుల్తో కూడా కలిపి ఇది చేయడం జరుగుతుంది. బాధితులు నేరుగా రాకపోయినా సేవా సంస్థలు లేదా శ్రేయోభిలాషుల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 60 సంవత్సరాలు దాటిన వారు తమ సమస్య పరిష్కారం కోసం ట్రైబ్యునల్ను ఆశ్రయించవచ్చు. బీహార్లోని పశ్చిమ చంపారణ్ జిల్లా బేతియాలో హోలీ రోజున డీజే పెట్టిన వివాదం స్థానిక యువకుడు కానిస్టేబుల్ మరణానికి కారణమైంది. బేతియా సమీపంలోని అజ్రానగర్ గ్రామంలో హోలీ రోజున స్థానికులు డీజే ఏర్పాటు చేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు డీజే పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన అనిరుద్ధ యాదవ్ అనే యువకుడిని స్టేషన్కు తీసుకెళ్లారు. అనంతరం ఆ యువకుడు బాల్తార్ స్టేషన్ ఆవరణలోనే చనిపోయాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన 100 మంది గ్రామస్తులు పోలీస్ స్టేషన్ను చుట్టుముట్టి వాహనాలకు నిప్పు పెట్టారు.
కొందరు తుపాకులు పేల్చగా ఓ కానిస్టేబుల్కు తూటా తగిలి ప్రాణాలు కోల్పోయారు. తర్వాత యువకుడి మృతదేహాన్ని పోలీసు జీపుపై ఉంచిన గ్రామస్తులు ధర్నాకు దిగారు. పోలీసులు కొట్టడం వల్లే యువకుడు చనిపోయాడని ఆరోపించారు. బేతియా బాల్తార్ రహదారిని దిగ్బంధించారు. పరిస్థితి అదుపు తప్పడంతో పశ్చిమ చంపారణ్ ఎస్పీ ఉపేంద్రనాథ్ వర్మ 2000 మంది పోలీసులను బాల్తార్కు తరలించారు. గ్రామస్తులను చెదరగొట్టి బలగాలను మోహరించారు. తేనెతీగలు కుట్టడం వల్లే యువకుడు చనిపోయినట్లు చెప్పిన పోలీసులు హింసకు పాల్పడిన వారిని గుర్తించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. इसी में है छेद नहीं होगा। पुलिस रंगदारी कर ప్రపంచ పక్కాల్ దినోత్సవం సందర్భంగా సైకత కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ ఒడిశాలోని నీలాద్రి బీచ్లో అందమైన సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. సాంప్రదాయ ఒడిశా వంటకమైన పక్కాల్కు ప్రాముఖ్యం కల్పించేందుకు ఏటా మార్చి 20న ప్రపంచ పక్కాల్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సుదర్శన్ పట్నాయక్ సైకత శిల్పాన్ని రూపొందించారు. ప్రపంచ పక్కాల్ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. ఒడిశా ప్రజలకు ఇష్టమైన వంటకాల్లో పక్కాలు ఒకటి. అక్కడి జగన్నాథ్ ఆలయంలో రోజు ఈ వంటకాన్ని భక్తులకు వడ్డిస్తారు. ఆసియాను ఐరోపాను అనుసంధానిస్తూ టర్కీలో సముద్రంపై నిర్మించిన కనెక్కల్ వంతెన కొత్త అందాలను సంతరించుకుంది. వంతెనపై ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. 2023 మీటర్ల పొడవైన ఈ వంతెన ప్రపంచంలోనే అతిపెద్ద సస్పెన్షన్ బ్రిడ్జిగా నిలిచింది. ఆసియా వైపు ఉన్న లపెసెకి, ఐరోపా వైపు ఉన్న గెలీబోలు ప్రాంతాలను ఇది అనుసంధానిస్తుంది. ఫెర్రీలో ఈ మార్గంలో ప్రయాణం చేయాలంటే గంటన్నర సమయం పడితే ఇప్పుడు అది 6 నిమిషాలకు తగ్గింది. ఈ వంతెనను శుక్రవారం ప్రారంభించారు.